మనం లక్ష్యం లేకపోతే సాధించలేము. ఇంటి దగ్గర బయలుదేరాము, ఇక్కడికి రావాలని అనుకుంటేనే ఇక్కడికి వచ్చాం. మనం ఈ లక్ష్యం లేదనుకుని మనం ఎక్కడికి వెళ్తాం? మనకు అందుకు లక్ష్యం ఉండాలి. మన లక్ష్యం ఏమిటంటే మోక్షము. మన లక్ష్యం ఏమిటి? మోక్షము. ఎక్కడుంది మోక్షము? ఎక్కడుంది మోక్షం? రామని చెప్పారు, ఇందాక పద్యం చెప్పాను నేను ధ్యానంలో ఉన్నప్పుడు. నాతో పాటు చెప్పండి. మనసులోన ముక్తి మరి యొక్క చోటను వెతుకబోవు వాడు వెర్రివాడు. గొర్రె చంకబెట్టి గొల్ల వెదకు రీతి విశ్వదాభిరామ వినరువే. అది ఎక్కడ వెతకొద్దు ముక్తిని? కేవలం మన లోపల మనసు శూన్యం అయితే అది మిగిలిందే ముక్తి. ఇది గుర్తుపెట్టి, ఇంతకన్నా ఏమీ లేదు. ఇంతకన్నా ఏదైనా ఉందనుకుంటే అది పిచ్చి, వెర్రి. గుర్తుపెట్టుకోండి, ధ్యానం అంటే ఆలోచన లేని స్థితి. ఆలోచన లేని స్థితి దైవస్థితి. ఇంతకన్నా ఏమీ లేదు.